నమస్తే అండి. నా పేరు అబ్దుల్ కరీం. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ. నేను ఆయుర్వేద వైద్యుడిని. ఇప్పుడు మీకు ఒక మూలిక గురించి పరిచయం చేస్తాను. దాని పేరు తిప్పతీగ అంటారు. గ్రాంథికంలో అమృతవల్లి అంటారు. ఇప్పుడు చూస్తాను. ఆ! కాదు. హ్మ్. ఆ! యెస్. ఇది. చూడండి. ఇది హృదయాకారంలో ఉంది ఆకు. దీన్ని మామూలుగా మన సరళ భాషలో తిప్పతీగ అంటారు. దీనికి చాలా పేర్లున్నాయి. తిప్పతీగ, అమృతవల్లి, విఘ్నూహి, విశల్యకరణి చాలా ఉన్నాయి. అమృతవల్లి, అమృతవల్లి అని ఎందుకు పేరు వచ్చింది అంటే, దేవతలు, రాక్షసులు సాగరమథనం జరిగి అమృతం తాగుతున్నప్పుడు గరుత్మంతులం గారు అమృతం తాగి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక చుక్క అమృతం భూమి మీద పడింది గనక ఈ తిప్పతిగా వచ్చింది. అందుకే దీనికి అమృతవల్లి. మరణం లేనిది, విషల్లకరణి అంటే ముళ్ళు లేనిది. దీనికి మరణమిల్ల. అది తీగ అట్లా పడేయండి బతుకుతుంది. చిన్న మొక్క, ఒక జానెడు మొక్క తీసుకుని నాటేయండి బతుకుతుంది. పాతేస్తే బతికేస్తుంది. మీరు ఊరికే చెట్టు మీద వేస్తే కూడా దీంట్లో నుంచి కింద వేర్లు తీసుకొని మట్టిలో నుంచి తనకు కావాల్సిన ఆహారం తీసుకుంటుంది. మరణం లేనిది కనుక ఇది తిప్పతీగ అయింది. దీంట్లో మామూలుగా ఇది అన్నిటికంటే బెస్ట్ జ్వరహరణం. అంటే ఎటువంటి జ్వరం అన్నా రాని, జ్వరాలు 18 రకాలు. మామూలుగా కొంతమంది వైద్యులు చెప్తారు 4 రకాలు వైరల్ ఫీవరు అవి ఇవేవో చెప్తారు. జ్వరాలు ఆయుర్వేదంలో 18 రకాల జ్వరాలు ఉన్నాయి. ఈ 18 రకాల జ్వరాలకు ఇది. ఇప్పుడు కొందరికి చలి జ్వరం అంటారు. ఆ చలి జ్వరానికి ఏం లేదు, తిప్పతీగ చూర్ణం, యాపాకు, ఏప చెట్టు మన ఊర్లలో ఎక్కడైనా ఉంటుంది. ఆ ఏప చెక్క, తర్వాత నేలవేమో అని పచారి కొట్లో దొరుకుతుంది, లేదు అంటే మీకు పొలాల్లో ఎమ్మడి తిరుగుతుంది. ఈ 3 వస్తువులు కలుపుకొని కషాయం తాగితే ఎటువంటి జ్వరమైనా 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అంటే కషాయం చేసుకునే కొంచెం చేదుగా ఉంటుంది, మొత్తం చేదే. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ చేదే. వేప చెక్క చేదే, తిప్పతీగ చేదే, నేలవేము చేదే. ఈ 3 చేదులు కలుపుకొని బెల్లం వేసుకున్నా కూడా చేదుతనం పోదు. అది తిక్త అంటే చేదు. ఆ చేదుతనం పోదు గనక కొంచెం బలవంతంగా తాగితే ఎటువంటి జ్వరమైనా తగ్గుతుంది. తర్వాత ఇక మోకాళ్ళ నొప్పులకు ఈ తిప్పతీగ చూర్ణము, సొంటి, దుంపరాష్ట్రము ఇవి కలుపుకొని చూర్ణం చేసుకొని ఉదయం సాయంత్రం తింటూ ఉంటే మనకు మోకాళ్ళ నొప్పులు తింటూ ఉంటే కొన్ని దినాలకు 10-15 రోజుల తగ్గిపోతాయి. కానీ తింటూ ఉండండి. దీర్ఘకాలంగా సేవన చేయడం వల్ల, దీన్ని సేవన చేయడం వల్ల శరీరానికి మంచి ఇది చేస్తుంది, బలాన్ని ఇస్తుంది, కానీ హాని మాత్రం చెయ్యదు. అంటే నేను చాలా వీడియోలో చెప్పాను నేను, మూలికలు హాని చెయ్యవు, హాని చేసే మూలికలు మన కంటికి కనబడవు. అంటే విషాలు, ఉపవిషాలు. ఉపవిషాలు మాత్రం మాకు ఉంటాయి. ఉపవిషాలు ఎక్కువ మోతాదులో తింటే చంపుతాయేమో కానీ తక్కువ మోతాదులో ఏదో ఒక రోగాన్ని నయం చేస్తాయి. కనుక కొంతమందికి అపోహ ఉంది, ఇన్ని మూలికలు కలుపుకొని తింటున్నాం ఏమన్నా చచ్చిపోతామేమో. సావు అయితే రావు, ఈ మూలికలు తినడం వల్ల సావు రాదు. ఒకటండి, మనిషి మనకు ఆయుష్ పెడితే 100 మూలికలు కలుపుకొని తిన్నా హాని చెయ్యవు. ఆయుష్ లేకపోతే అమృతవల్లి ఈ ఇంత ఆకు తిన్నా కూడా రామ్ రామ్ సత్యహే. కనుక మనము భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా వాడండి, నిర్భయంగా వాడండి, ఆరోగ్యవంతులుగా జీవించండి. మనకు చుట్టూ ఉన్న మన మూలికలన్నీ దేవుడు మా కోసం పుట్టి సృష్టించినటివే. చాలా వీడియోలు చెప్పాను. ముందు మనకు దేవుడు మన అవసరాలను గుర్తించి అన్ని ప్రకృతిని సిద్ధం చేసిన తర్వాతనే మాకు పుట్టించాడు. మేము ఆ ప్రకృతిని నాశనం చేస్తున్నాను. ప్రకృతిని కాపాడుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి. ప్రకృతి మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అసలు మనిషి యొక్క జీవనం నేర్పించింది ప్రకృతి. అటువంటి ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాము, ఇటువంటి తీగలను ధ్వంసం చేస్తున్నాం. కనుక సాధ్యమైనంత వరకు పెంచండి. ఇంటి చుట్టూ తిప్పతీగ వేసుకోండి, ఆరోగ్యకరంగా ఉంటారు. ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఒకటేమంటే ఈ కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, తీగలు అవి ఉంటే పాములు అవి తిరుగుతాయేమో అంటే. పాములు రాని ప్రదేశం ఏమన్నా ఉందా? మీరు పాలిష్ బండలు వేయండి, పాము వస్తుంది, తేళ్ళు వస్తాయి. అది కాదు. ముందు మనము మన ఆరోగ్యాన్ని చూసుకోండి. అటువంటి
క్రిమికీటకాలు రావడం అనేది, ఆ క్రిమికీటాలు రావడం వల్ల క్రిమిని తినడానికి కీటకం వస్తుంది. అందువల్ల దానికి అవి బ్రతకాలి కదా! మనం బ్రతకడం కాకుండా అవన్నీ మనకు ఈ భూమి మీద సకల జీవరాశులు సౌఖ్యంగా ఉంటే మేము బాగుంటాం. కనుక అందరినీ ప్రేమించండి. అందరినీ హాని చేయకుండా బ్రతకండి. ఏదైనా పోతుంది ఊరికే షూ అంటే వెళ్ళిపోతుంది. అది మమ్మల్ని హాని చేయదు. కనుక ఈ మూలికలు కూడా మనకు హాని చేయవు. జాగ్రత్తగా గమనిస్తూ బ్రతకండి. మీకు మీ ఊర్లలో ఎవరైనా మూలిక వైద్యులు ఉంటే వాళ్ళ పరిజ్ఞానం కూడా కొద్దిగా తీసుకోండి. మూలిక వైద్యం అందరూ నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.